So now after knowing what is electric cell, we want to know about what is EMF. Okay. So EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అర్థం. ఏంటి EMF ఏమంటుంది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. EMF కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. రైట్. ఇప్పుడు బాగా చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే EMF అంటే అర్థం కాదు. బాగా సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటో ఇప్పుడు డిఫైన్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు డిఫైన్. బాగా సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే దేనికి ఉంటుంది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ సెల్లుకు ఉంటుంది. ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తా ఉందో మనకు, దానికి EMF ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందని చెప్పేది. సో ఇప్పుడు సెల్ గురించి మీరు నేర్చుకున్నారు కాబట్టి సెల్కి ఏముంటుంది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉంది, EMF ఉంది. అయితే ఇప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? బాగా ద ఎనర్జీ గివెన్ బై it is a energy given by a cell in flowing. The energy given by a cell in flowing unit positive charge throughout the circuit completely one time. Right. So electromotive force is nothing but it is an energy. Electromotive force అంటే ఏంటంటే it is an energy. ఏం ఎనర్జీ అంటే the energy given by a cell. ఎవరు ఇస్తారు ఎనర్జీ? సెల్ కదా. ఏం చేస్తున్నది? కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి సెల్ ఇస్తుంది మనకి ఎనర్జీ. The energy which is given by the cell in flowing what? ఏం ఫ్లో అవుతున్నాయి? In flowing unit positive charge. In flowing what? Unit positive charge. In flowing unit positive charge. పాజిటివ్ చార్జే కదా ఫ్లో అవుతుంది. ఓకే, పాజిటివ్ చార్జ్ త్రూ అవుట్ సర్క్యూట్లో మనం కనెక్ట్ చేసాం కదా దాన్ని. త్రూ అవుట్ ద సర్క్యూట్ ఒక్కసారి బాగా యూనిట్ చార్జ్ ఒక టెర్మినల్ నుంచి అలా వెళ్ళి మళ్ళీ ఇంకొక టెర్మినల్కి వస్తుంది కదా, వన్ టైం అలా తిరుగుతుంది కదా. ఓకే, ఆ ఎనర్జీ దాన్ని ఏమంటాము అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అర్థమవుతుందా? సెల్ పాజిటివ్ ఛార్జ్కి ఎనర్జీ ఇస్తుందంట. ఎందుకు అనంటే ఆ ఛార్జ్ పాజిటివ్ టెర్మినల్ నుంచి అలా రౌండ్ చుట్టుకొని ఇంకొక టెర్మినల్కి వన్ టైం చుట్టడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆ సెల్ ఇస్తుంది కదా ఎనర్జీని. ఆ ఎనర్జీని ఏంటి అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే. అర్థమవుతుందని చెప్పి రైట్. ఇంకొకసారి చూద్దాం. ద ఎనర్జీ గివెన్ బై ఎ సెల్ ఇన్ ఫ్లోయింగ్ వాట్? ఇన్ ఫ్లోయింగ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ త్రూ అవుట్ ద సర్క్యూట్. ఎన్నిసార్లు? వన్ టైం. ఎక్కడ? ఇన్ ఏ సర్క్యూట్. ఎవరు ఇస్తున్నారు ఈ ఎనర్జీని? సెల్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఇక్కడే ఉంది. ఎవరికి ఇస్తుంది? యూనిట్ చార్జ్. అర్థమవుతుందని చెప్పింది. దీన్నే ఏమంటాం మనం? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్.
అందుకే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ గివెన్ బై ఒక ఫార్ములా ఉంది. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అంటే ఎనర్జీ కదా, బై ఎవరికి ఇచ్చారు, ఛార్జ్ కదా, అందుకే ఛార్జ్. వర్క్ డన్ బై ఛార్జ్, వర్క్ డన్ బై ఛార్జ్. యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములా ఎక్కడ వచ్చినట్టుంది, పొటెన్షియల్ కదా, పొటెన్షియల్ ద వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏంటి, పొటెన్షియల్. ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది, యూనిట్ ఛార్జ్ కదలడానికి ఎనర్జీ ఇస్తూ ఉంది. ఎవరు అంటే సెల్. ఎవరికైనా యూనిట్ ఛార్జ్కి. ఎక్కడ అంటే సర్క్యూట్లో, ఇక్కడ అక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి తెస్తూ ఉంది, ఇక్కడేమో సర్క్యూట్ లోపల ఒకసారి తిరగడానికి ఎనర్జీ ఇస్తాం. దాన్ని ఏమంటాం మనం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటాం. అర్థమవుతుందని చెప్పేది, ఓకే. అందుకే మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ఎ సెల్ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ఒక పదం వాడాలి. ఏం యూజ్ చేయాలంటే టర్మినల్. ఇక్కడ 2 టర్మినల్స్ ఉన్నాయి. ఏం టర్మినల్స్ అది, పాజిటివ్ టెర్మినల్, ఇంకొకటి ఏంటి నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు ఇక్కడ కూడా పొటెన్షియల్ డిఫరెన్సే తిరుగుతూ ఉంది, అయితే ఎక్కడ, టర్మినల్స్ లోపల. అందుకే దీన్ని ఏమంటామంటే టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఏమంటారు దీన్ని, టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్. టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు. ఇఫ్ దే ఆస్క్ అబౌట్ ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్, మీరు రాయాల్సిందంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి యూనిట్ ఛార్జ్ని తీసుకొని వచ్చేదాన్ని పొటెన్షియల్, అది మామూలుగా. టర్మినల్ అనే పదాన్ని వాళ్ళు వాడితే దెన్ యూ హ్యావ్ టు రైట్ దిస్ డెఫినేషన్. అర్థమవుతుందా? టర్మినల్ ఉండేది సెల్కి మాత్రమే, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. అర్థం చేసుకోండి. అందరికి అర్థమైందా? ఓకే. ఈఎంఎఫ్ అంటే ఒక ఐడియా వచ్చిందా? ఇంకొక చిన్న కంటిన్యూయేషన్, ఒక 2-3 పాయింట్స్ కంటిన్యూయేషన్ చెప్పుకోండి. అదేంటి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్, రైట్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ అంటే ఏంటి? ఇంటర్నల్ పేరులోనే ఉంది, లోపల. రెసిస్టెన్స్ అని అంటే మనం ఆల్రెడీ నిన్న వాట్ ఈస్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందంట. సో యూ విల్ సీ వాట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్, రైట్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్కి ఒక డెఫినేషన్ చెప్తాను. అదేంటంటే ఇట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ బై ఏ ఎలక్ట్రోలైట్. ఇట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ ఏ obstruction offered by a cell. అబ్స్ట్రక్ట్ అని అంటే ఏంటి, అడ్డుపడడం అన్నట్టు, అడ్డు వేయడం అన్నట్టు. అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ బై ఏ సెల్ అబ్స్ట్రక్షన్ చేస్తుంది ఎవరిని అనే క్వశ్చన్ వచ్చినప్పుడు. బై ద ఎలక్ట్రోలైట్ ఆఫ్ ద సెల్, బై ఏ వాట్, బై ఏ సెల్. ఏం రాస్తారు, బై ఏ ఎలక్ట్రోలైట్ అంటే, బై ఏ ఎలక్ట్రోలైట్ ఆఫ్ ఏ సెల్, by electrolyte of a cell in the path of electric current, in the path of electric current. So ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఎలక్ట్రోలైట్ ఏమైతే ఉందో, రైట్, అది ఎలక్ట్రాన్స్ ఫ్లో కాకోకుండా అబ్స్ట్రక్ట్ చేస్తుంది సెల్లో. అర్థమవుతుందని చెప్పి దాన్ని ఏమంటామనంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సెల్. నిన్న రెసిస్టార్ ఏం చేస్తుందో మనం విన్నాం. రెసిస్టార్ ఏం చేస్తుంది,
ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా స్లో డౌన్ చేసేస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు సెల్ లోపల ఎలక్ట్రోలైట్ మనం యూజ్ చేసుకున్న ఎలక్ట్రోలైట్ ఏమైతే ఉందో అది ఎలక్ట్రాన్స్ ఫ్లో కాకుండా అంటే ఛార్జ్ ఫ్లో కాకుండా ఇంటర్నల్గానే కొంచెం స్లో డౌన్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ అని అంటాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే రెసిస్టెన్స్, స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. క్యాపిటల్ ఆర్ మీన్స్ రెసిస్టెన్స్, ఒరిజినల్ రెసిస్టెన్స్, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ స్మాల్ ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి చాలా బాగుంది సార్, చాలా ఎక్సలెంట్ చెప్పారు. అయితే ఇది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? ఇది యూజ్ చేసేది 3 విధాలుగా యూజ్ చేస్తారు. సో రైట్, నెంబర్ వన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంట. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఎప్పుడు? ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎప్పుడు అంటే when increase in concentration of ఏంటి? ఎలక్ట్రోలైట్. మీరు ఏమైతే సెల్ లోపల ఎలక్ట్రోలైట్ అంటే ఆ కెమికల్ ఏమైతే యూజ్ చేస్తున్నారో ఆ సెల్ లోపల కెమికల్ అది ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటే అంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ అంటే తెలుసా? దేర్ విల్ బి 2 ఎలక్ట్రోడ్స్, పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగటివ్ ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎలక్ట్రోడ్స్ విల్ బి యూజ్డ్ ఫర్ పాసింగ్ ఎలక్ట్రిసిటీ. రైట్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్లో మనము ఏం చేస్తాము? ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అనేది డీకంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ కదా ఎలక్ట్రాలిసిస్. అక్కడ ఏం చేస్తామమ్మా మనం? ఒక కాంపౌండ్ ఏమవుతుంది? రెండిటిగా విడిపోతుంది, డీకంపోజ్ అవుతుంది. H2O బాగానండి. H2O అంటే వాటర్ కదా. ఒక బీకర్లో వాటర్ తీసుకుని 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి కరెంట్ పంపించామనుకోండి దాంట్లోకి. దెన్ వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ ఈ వాటర్ H2గా O2గా విడిపోతుంది. అర్థమవుతుందని చెప్పేది. దీన్నే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు బాగానండి, ఎలక్ట్రోడ్స్ మనం ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్లో ఏదైనా ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్. అండ్ ఇక్కడంతా ఏముంటుంది? వాటర్ ఉంటుంది. దిస్ ఈజ్ H2O. రైట్. ఎలక్ట్రోడ్స్ ఎంత దూరంగా ఉంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ దూరంగా ఉంటే దెన్ ఏమవుతుందంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంతే ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? దగ్గర ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దూరం ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఇంక్రీజెస్ when ఎప్పుడు? when the distance between electrodes increases. Right. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే డిక్రీజ్ అయ్యేది ఎప్పుడు ఇంక్రీజ్ అని చెప్పుకుంటున్నాం. ఒక్కసారి డిక్రీజ్ అవుతుంది ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎప్పుడు? ఇట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్స్ డిప్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్. ఇట్ డిక్రీజెస్, ఇది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ దగ్గర రాస్తుంది? రైట్. ఇట్ డిక్రీజెస్ when increase in area of electrodes. ఎలక్ట్రోడ్స్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, ఏరియా పెద్దగా ఉందనుకోండి, దెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరుగుతుందో తగ్గుతుందా? ఇట్ డిక్రీజెస్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు
ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, సెల్ ఎంత చిన్నగా ఉంటే అంత ఏమవుతుంది రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అర్థమవుతుంది చెప్పేది. సెల్ ఎంత పెద్దగా ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. అందుకే బ్యాటరీస్ మీరు సెల్లు ఎప్పుడైనా చూసినప్పుడు కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉండేదానికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, పెద్దగా ఉండేదానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇన్వర్టర్స్ చూసారా? ఇన్వర్టర్స్ పెద్ద పెద్ద బ్యాటరీలు కనెక్ట్ చేసి ఉంటుంది. ఇన్వర్టర్ కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుందిగా. సో ఆ ఇన్వర్టర్కి ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటి అంటే దానికి రెసిస్టెన్స్ ఎక్కువ, దానికి తట్టుకునే శక్తి ఎక్కువ. అర్థం అవుతుంది చెప్పేది, రైట్? సో చిన్న చిన్న వాచ్లు సెల్లు చూస్తూ ఉంటాం, ప్రతి వాచ్ అవి ఈజీగా ఎగిరిపోతూ ఉంటాయి, ఈ పని చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ చాలా తక్కువ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అందుకే ఒక ఫార్ములా చెప్తాను. మన ఫార్ములా ఉంది. సో ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ ఈవిఆర్, ఏంటి రిలేషన్ బిట్వీన్ ఈ అంటే స్మాల్ ఈ, ఇక్కడే స్మాల్ ఈ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, వి అంటే వి మీన్స్ వాట్? వి మీన్స్ పొటెన్షియల్, వెరీ గుడ్. అండ్ ఆర్, స్మాల్ ఆర్ అంటే ఈ మూడింటికి ఒక రిలేషన్, ఒక చిన్న ఫార్ములా ఉంది, రైట్? ఏంటి ఆ ఫార్ములా? వాట్ ఈస్ ద ఫార్ములా అంటే E is equals to V plus IR. V plus IR. V plus ఏంటి? IR. ఇది క్యాపిటల్ ఐ, నాట్ స్మాల్ ఐ. IR. Right? This is a relation. This is a relation between electromotive force, voltage means potential difference. అయితే ఇక్కడ potential difference, ఏం potential difference ఇది? Terminal potential difference. I అంటే లీనియర్ కరెంట్, R అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇవన్నీ వేటికి ఉంటాయి? ఇవన్నీ ఉండేది దేనికి? సెల్కి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇవన్నీ సెల్కి ఉంటుంది. సో రైట్. ఒకవేళ బాగా వినండి, ఒకవేళ మీ సెల్ ఏమైతే ఉందో ఛార్జింగ్ పెట్టారు, దానికి ఏం పెట్టారు? దానికి ఛార్జింగ్ పెట్టారు. ఛార్జ్ ఎక్కుతా ఉందంటే ప్రైమరీ సెల్లా సెకండరీ సెల్లా? వెరీ గుడ్. ఓకే, యు నో వాట్ ఈస్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఛార్జ్ పెట్టే సెల్ని సెకండరీ సెల్ అంటారు, ఛార్జ్ పెట్టుకోకుండా యూజ్ అండ్ త్రో సెల్స్ని ప్రైమరీ సెల్స్ అంటారు. వెరీ గుడ్. మీరు ఛార్జ్ పెట్టినప్పుడు ఒక సెల్కి దెన్ ఫార్ములా ఏమవుతుంది తెలుసా? దెన్ ఫార్ములా బికమ్స్ when it is charging, when a cell is charging, when a cell is charging, then the formula becomes E is equals to V minus IR అవుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు V minus IR అవుతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ EVR? E is equals to V plus IR. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది? E is equals to మైనస్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? మళ్ళీ ఛార్జింగ్ తీసేసినప్పుడు అర్థమవుతుంది. యు గాట్ మై పాయింట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ సెల్ అండ్ వాట్ ఈస్ EMF, టెర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది.